నిర్గమాకాండం 13:13లో ఈ మాట సెలవిస్తున్నాడు. నిర్గమాకాండం 13:13లో ప్రతి గాడిద తొలి పిల్లను వెల ఇచ్చి విడిపించాలి. దానికి మారుగా గొర్రె పిల్లను ప్రతిష్ఠించవలను. అట్లు దానిని విడిపించని ఎడల దాని మెడ విరగదీయవలెను. మెడ విరగదీస్తే ఏమవుతుంది? చనిపోతుంది. సో గాడిదకి బదులుగా, ఇప్పుడు గాడిద చనిపోకూడదంటే గాడిదకి బదులుగా ఏం జరగాలి? గొర్రె పిల్లని ప్రతిష్ఠించాలి. ఇక్కడ మనం చూస్తున్నాం, యేసు ప్రభువారు ఊరేగించబడటానికి మరి గాడిద ఎక్కి ఊరేగించబడిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అయితే యేసు ప్రభువారు గాడిద ఎక్కి ఊరేగించబడటానికి 2 కారణాలని నేను మీ ముందు పెడతాను. మొదటి కారణం ఏంటంటే, ప్రవక్త అయిన జకర్యా 9:9లో చెప్తున్నాడు కదా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశుపిల్లైన చిన్న గాడిదని ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు, సియోను కుమారితో చెప్పుడి. జకర్యా 9:9లో సియోను నివాసులారా బహుగా సంతోషించండి. యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు, ఎందుకంటే నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. హల్లెలూయా. నీ రాజు వస్తున్నాడు. ఎట్లా వస్తున్నాడు తెలుసా? ఆయన గాడిదను ఎక్కి వస్తున్నాడు. ఆయన నీతిపరుడును రక్షణ కలిగినటువంటి వాడై ఉండి ఆయన దీనుడిగా నీ దగ్గరకు వస్తున్నాడు. హల్లెలూయా. మన రాజు ఎట్లా రావాలి? గుర్రం మీద రావాలి. కానీ నీ రాజు ఎట్లా వస్తాడు? గాడిద మీద వస్తాడు. దీనుడిగా తను తాను తగ్గించుకొని వస్తాడు. సో కనుక గాడిద యేసు ప్రభు ఎక్కి రావడానికి నెంబర్ 1 రీజన్ ఏంటో తెలుసా? ఆయన ప్రవచనాన్ని నెరవేర్చాడు. అలాగే ఏదైతే చెప్పబడిందో పస్కా బలి పశువుగా ఆయన ఊరేగించబడాలి. ఇది 2వ కారణం. ఈ 2 కారణాల చేత ఆయన గాడిద మీద ఊరేగించబడినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఆయన రాజు అయ్యుండి కూడా మనకి ఏమి ఇస్తున్నాడు సమాచారం? దీనుడిగా తను తాను తగ్గించుకున్నాడు. ఎందుకు దేవుడు తను తాను తగ్గించుకున్నాడంటే, నీ కొరకు నా కొరకు ఆయన తన్ను తాను తగ్గించుకున్నాడు. హల్లెలూయా. నీవు నేను రక్షించబడాలని మన రాజు, ఆయన నీతిమంతుడు, ఆయన రక్షకుడు అయ్యుండి కూడా ఆయన దీనుడిగా గాడిద మీద వచ్చాడు. ఇదిగో ఆయన వచ్చి ఏం చేశాడు తెలుసా? సిలువ మరణం పొందినంతగా మన కొరకు తగ్గించుకున్నాడు.